అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన బిట్టు. సో చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్లలో క్లాసెస్కి సంబంధించిన బిట్స్, ప్రీవియస్ బిట్స్ కానీ టెక్స్ట్ బుక్ బిట్స్ ఉంటే ఏదైనా ఒకసారి చెప్పండి సార్ అన్నారు. సో దానికోసమే ఈ ప్రీవియస్ బిట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ మనం మన యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాస్కి సంబంధించిన బిట్టును ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఒకసారి మనం క్వశ్చన్ చూసినట్లయితే, హీ హోప్స్ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ అనే సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్వశ్చన్ ఏం అడిగారంటే, దిస్ సెంటెన్స్ హ్యాజ్ అని ఇచ్చారు. అంటే పై చెప్పుకున్న సెంటెన్స్లో ఏమి కలిగి ఉంది అని అడగడం జరిగింది. అందులో మొదటి ఆప్షన్ చూస్తే ఏ నౌన్ క్లాజ్ అని ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్ ఏ కండిషన్ క్లాజ్ అని ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పడం జరిగింది. ఫోర్త్ ఆప్షన్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అని చెప్పడం జరిగింది. సో మీరు థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎక్కడుందంటే ఆల్మోస్ట్ ఇవన్నీ మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. థర్డ్ అండ్ ఫోర్త్ అనేది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ వచ్చి ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. మనకి నౌన్ క్లాసులు ఇవన్నీ కూడా వంగారి మాత లెసన్లో మనకి అక్కడ 5 to 9 క్లాస్లో వస్తుంది. అప్పుడే మనకి ఇది కూడా క్లారిటీగా తెలుస్తుంది. అక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఈ బిట్టును ఒకసారి మళ్ళీ చూద్దాము. హీ హోప్స్ దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్. సో ఇక్కడ మనం సెంటెన్స్ ఒకసారి డివైడ్ చేసి చూస్తాం, ఏముందో తెలుస్తుంది. హీ అనేది సబ్జెక్ట్ ఉంది, హోప్స్ అనేది వెర్బ్ ఉంది. సో రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా, అది అంటే సబ్జెక్టు వెర్బ్ కాకుండా మిగిలిన దాన్ని మనం ఐడెంటిఫై చేసానికి అక్కడ ఏముండొచ్చు అంటే ఆబ్జెక్ట్ ఉండొచ్చు, కాంప్లిమెంట్ ఉండొచ్చు, అడ్జంక్ట్ కూడా ఉండొచ్చు. సో కాబట్టి మనం అవి ఏమో ఐడెంటిఫై చేయడానికి మన దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి? వాట్ టు హూమ్లతో క్వశ్చన్ వేస్తే, మెయిన్ వర్బ్ను క్వశ్చన్ వేస్తే ఆ రిజల్ట్గా వచ్చేదాన్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ హోప్స్ ఉందమ్మా, వాట్ డస్ హీ హోప్ అని మన క్వశ్చన్ అడగచ్చు. అంటే అతను ఏం ఆశిస్తున్నాడు అంటే ఫస్ట్ ప్రైజ్ను ఆశిస్తున్నాడు. సో ఫస్ట్ ప్రైజ్ ఆబ్జెక్ట్ అయింది కదా. సో ఆ ఆబ్జెక్ట్ అనేది సింగిల్ వర్డ్. అలా ఒక సింగిల్ వర్డ్ కాకుండా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే హీ ఏమడిగుంటే దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ అని ఉంది. సో ఇక్కడ ఒక ఆబ్జెక్టు చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే, అంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో సబ్జెక్టు మరియు వెర్బు రెండు ఉన్నాయి. అక్కడ చూడండి, హీ అనే సబ్జెక్ట్ ఉంది, విన్ అనే వెర్బు కూడా ఉంది. సో ఒక సింగిల్ వర్డ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తే, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కూడా సబ్జెక్టు మరియు వెర్బులు ఉంటే దాన్ని మనం క్లాజ్ అంటాము. అలా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్టు వెర్బు ఉంటే క్లాజ్ అని, సబ్జెక్టు వెర్బు లేకపోతే ఫ్రేజ్ అని అంటాము. అంటే ఇక్కడ ఫ్రేజ్ అనే గురించి వద్దు, ఎందుకంటే మనం ఇక్కడ ఈ బిట్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి క్లాజ్ అనేది ఒక సింగిల్ వర్డ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిపి చేస్తే దాన్ని మనం ఇక్కడ క్లాజ్గా పరిగణిస్తాము. ఇక్కడ ఆబ్జెక్టు ప్లేస్లో ఒక ఆబ్జెక్టు, ఫస్ట్ ప్రైజ్ అనే ఆబ్జెక్టు చేసే పనిని ఇక్కడ మనకి ఏం ఉపయోగిస్తుంటే దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ అనే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తున్నాయి కాబట్టి మనం దీన్ని క్లాజ్ అంటాము. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకు తెలుసు, ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాము, ఆబ్జెక్ట్ ప్లేస్లో 100% నౌను మరియు ప్రొనౌన్స్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇదేమవ్వాలంటే నౌన్ క్లాజే అవుతుంది. ఎందుకంటే ఒక నౌన్ చేసే పని, ఫస్ట్ ప్రైజ్ అనేది నౌన్ కదా, ప్రైజ్ అనేది నౌన్ కదా, ఫస్ట్ అనేది అబ్జెక్టు, ప్రైజ్ అనేది నౌన్ కదా. సో ఒక నౌన్ చేసే పని గ్రూప్ ఆఫ్ నౌన్స్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నౌన్ క్లాజ్ అనేది అంటాము. సో ఇక్కడ మనం ప్లస్ మనకు ఆల్రెడీ తెలుసు దట్ ఉండే దట్ క్లాస్ కూడా మ్యాక్సిమం మనకు నౌన్ క్లాజే అవుతుంది. సో ఇలా రెండు విధాలుగా చూసుకున్నా మనకు అది ఏమవుతుందంటే మనకు నౌన్ క్లాజే అవుతుంది. సో ఇప్పుడు మన ఆప్షన్లో ఎక్కడ నౌన్ క్లాజ్ ఉంటే అదే మనం ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షనే మనకి నౌన్ క్లాజ్ అనేది ఇచ్చారు. సో కాబట్టి అదే ఆన్సర్ అనేది అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక వర్డ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్లో కూడా సబ్జెక్టు మరియు వెర్బులు ఉంటే దానిని క్లాజ్ అంటాము. అది నౌన్ చేసే పని చేస్తే నౌన్ క్లాజ్ అవుతుంది, అడ్వర్బ్ చేసే పని చేస్తే అడ్వర్బ్ క్లాస్ అవుతుంది, అడ్జెక్టివ్ చేసే పని చేస్తే అడ్జెక్టివ్ క్లాస్ అనేది అవుతుంది. సో ఇక్కడైతే ఇది ఎందుకు నౌన్ క్లాస్ ఏంటంటే అక్కడ ప్రైజ్ అనేది నౌను, అది చేసే పని దట్ హీ విల్ విన్ ద ఫస్ట్ ప్రైజ్ అనే కంప్లీట్గా వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తున్నాయి కాబట్టి దాన్ని మనం నౌన్ క్లాస్గా కన్సిడర్ చేస్తున్నాము. ఎందుకంటే అది స్పెసిఫిక్గా ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. అంటే ఆన్సర్ అయితే నౌన్ క్లాసే. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్ కూడా ఎందుకు కాదో చూసుకుందాం. కండిషన్ క్లాస్ అంటే 100% దాన్ని అడ్వర్బ్ క్లాసే అంటాము. ప్లస్ కండిషన్ క్లాస్లో ఇఫ్ కానీ, ఇఫ్ నాట్ కానీ, అన్లెస్ కానీ ఇలాంటివి వస్తే మనం కండిషన్ క్లాస్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలాంటి వర్డ్స్ ఏమీ లేదు. ప్లస్ ఇది పైన ఉన్నది అడ్వర్బ్ క్లాస్ కూడా కాదు. అడ్వర్బ్ క్లాస్ అంటే ఒక అడ్వర్బ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తే దాన్ని అడ్వర్బ్ క్లాస్ కింద తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ అది కండిషన్ క్లాస్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే ఏ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్
ఫోర్త్ ఆప్షన్ ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఈ రెండు కూడా మీకు చెప్పినట్టుగానే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో, ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ యూనిట్లోనే ఉన్నాయి. ఇక్కడ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కానీ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కానీ ఎలా ఉంటుందంటే అడ్జసెంట్గా ఉంటాయి. అంటే రిలేటివ్ ప్రొనౌన్ను కలిగి ఉంటాయి. అవి ఖచ్చితంగా రిలేటివ్ ప్రొనౌన్ను కలిగి ఉంటాయి. అంటే ఏ నౌను బదులు అయితే ప్రొనౌన్ ఉపయోగిస్తామో ఆ నౌనుకు పక్కనే ఉంటాయి, ఆనుకొని ఉంటాయి. ఇవి మ్యాక్సిమము ఆ నౌన్ గురించి చెబుతూ ఉంటాయి మరియు అవి కంజంక్షన్ చేసే పని చేస్తాయి, రెండు సెంటెన్స్ను కలుపుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ హోప్స్ ఉంది, దట్ నుంచి మనకు క్లాస్ స్టార్ట్ అయింది కదా, అక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కాదు, ఎందుకంటే అక్కడ హోప్స్ గురించి చెప్పట్లేదు కదా. సో కాబట్టి అంటే రిలేటివ్ ప్రొనౌన్ అయితే నౌన్ గురించి చెప్తుంది కదా, హోప్స్ అనేది వెర్బ్ కదా. సో అలా చూసుకున్నాం మనం. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కాదు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కూడా కాదు. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్స్ అంటే వాటిపైన ఆధారపడతాయి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాసు సబ్జెక్టు క్లాస్ పైన ఆధారపడితే అది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అవుతుంది, ఆధారపడకపోతే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేది అవుతుంది. సో అలా ఎలా చూసుకున్నా ఈ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను మనకు ఆన్సర్గా సూట్ అనేది కాదు. సో ఈ విధంగా మనం క్లాసెస్ను కూడా సింపుల్ అమ్మ, ఒక నౌన్ చేసే పని గ్రూప్ ఆఫ్ నౌన్స్ చేస్తే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ చేస్తే దాన్ని నౌన్ క్లాస్గా, ఒక అడ్వర్బ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే దాన్ని అడ్వర్బ్ క్లాస్గా, ఒక అడ్జెక్టివ్ చేసే పని ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి చేస్తే అడ్జెక్టివ్ క్లాస్గా చెప్పుకుంటారు. సింపుల్. ఇలా మీరు క్లాసెస్ను ఐడెంటిఫై చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్సిమం షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇలా ఎంత మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా అన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది.